హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్ట్యూడ్ తర్మ. ఈరోజు మనం సొగస్ట్యూడ్ తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు డిజైనర్ శారీస్ ఆల్ వెరైటీస్ అండి. ఓకే, ఫస్ట్ సారీ కంచి పట్టు లైట్ వెయిట్. ఓకే, ఫస్ట్ సారీ వచ్చేసి మనకి పట్టు సారీ అండి. కంచి పట్టు సారీస్ లో మనకి లైట్ వెయిట్ సారీ చూపిస్తున్నారు. ఇది కనకదార పట్టు అండి. ఇది కంచిపట్టులో కనకదార, కంచిపట్టులో కనకదార సారీస్. ఇది కంచిపట్టులో మనకి కనకదార పట్టు అండి. మొత్తం సారీ అంతా కూడా రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఫుల్ సారీ. దాంట్లో ఏంటంటే మనకి పళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ కలర్ కాంబినేషనే తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే దీనిపైన ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అనేది ఆపోజిట్ ఇవ్వడం వల్ల మనకి పళ్ళు అనేది కాంట్రాస్ట్ లుక్ కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే మనకి బ్లూ కలర్ థ్రెడ్తో ఒక వేవీ టైప్ ఆఫ్ డిజైనర్ లైన్ ఇచ్చారనమాట. దానికి అవుట్ ఇటు అవుట్ లైన్ లాగా గోల్డ్ కలర్ కూడా ఇచ్చారు. టోటల్ 1 మీటర్ పళ్ళు అంతా కూడా మిడిల్ పార్ట్ మనకి ఇదే డిజైన్ ఉంటుంది. ఎడ్జెస్లో చూసినట్లయితే కనుక ఒక చిన్న మ్యాంగో లీఫ్ అండ్ చిన్న ఫ్లవర్ని మనకి ఒక బోర్డర్ లాగా దట్టు మనకి సిల్వర్ జరీతో ఇచ్చారు. పైన బోర్డర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా మనకి కొంచెం లెంతీ బోర్డరే యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి ఒక సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ లోపల మనకి మీనా వర్క్ స్టైల్లోనే సిల్వర్ జరీ తీసుకుని దాంట్లో మనకి పీకాక్ని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక సర్కిల్ తీసుకుని దాంట్లో లోపలంతా కూడా చిన్న చిన్న రౌండ్ సర్కిల్స్ తీసుకున్నారు. మధ్యలో ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఈ 2 డిఫరెంట్ డిజైన్స్తో మనకి అంటే సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ యూజ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి కింద బోర్డర్ చూద్దాం. ఇక్కడ మనకి దర్బార్ బోర్డర్ స్టైలే ఉంటుంది. కానీ దర్బార్ బోర్డర్ అనగానే మనం సింగిల్ కలర్ కాంబినేషన్ అయితే సిల్వర్ జరీ లేకపోతే గోల్డ్ జరీ తీసుకుంటాము. కానీ ఇక్కడ అలా కాకుండా మనకి 2 వెరైటీస్ తీసుకున్నారనమాట. అంటే సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో మనకి బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇదే బోర్డర్ ఫుల్ శారీ మనకి ఇలా ఉంటుంది. కలర్ఫుల్గా రాణి పింక్, అది కూడా మనకి లేడీస్ ఫేవరెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ శారీకి పళ్ళు అంతా కూడా మనకి పింక్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్, బ్లౌజ్ కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ తో 2 సైడ్స్ సేమ్ శారీలో ఎలా అయితే ఇచ్చారో పైన స్మాల్ సైజ్ కింద బిగ్ సైజ్ సేమ్ అదే టైప్ లో ఇచ్చారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 9,900 రూపీస్ అండి. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9,900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. సుమాంజలి పట్టు. సుమాంజలి పట్టు. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి శారీ మొత్తం కూడా. ఇక్కడ పళ్ళు చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎక్కువ జరీ అనేది హైలైట్ అయ్యే విధంగా చిన్న చిన్న బుటీస్ని చాలా దగ్గరగా ఇచ్చారు. పళ్ళు పార్ట్ అంతా కూడా 2 సైడ్స్ బోర్డర్ మాత్రం మనకి ఇట్లా సర్కిల్ టైప్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్, అలాగే ఒక చిన్న మ్యాంగో క్రీపర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ బ్రైడల్ కలెక్షన్ శారీస్లో మనకి రీజనబుల్ అమౌంట్కే ఈ శారీ ఉంటుంది. ఇక్కడ పైన బోర్డర్ చూసినట్లయితే కనుక 1 సైడ్ వచ్చేసరికి ఒక మ్యాంగో క్రీపర్ ఉంటుంది. ఇంకొక సైడ్ చిన్న చిన్న డైమండ్స్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో అంతా కూడా సగం వచ్చేసి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్, ఇంకొకటి వచ్చేసి మనకి పట్టు మెటీరియల్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ తీసుకుని హాఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చే విధంగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు రిపీట్ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి కలర్ అండి. మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి దానిపైన మనకి యాంటిక్ జరీ యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఒక సన్నటి క్రీపర్స్ లాగా ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా ఓకే, ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. చాలా బాగా హైలైట్ అవుతుంది అనమాట దీంట్లో ఉన్నటువంటి డిజైన్. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ చూసినట్లయితే లెమన్ ఎల్లో అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కల్నీత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన మనకి చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక 1 సైడ్ సారీలో ఉన్నట్లే మనకి 2 సైడ్స్ సపరేట్ బోర్డర్స్ ఇచ్చేసి మధ్యలో ఒక ఫ్లవర్ డిజైన్ బుటీస్ ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ పార్ట్కి 2 సైడ్స్ ఇదే బోర్డర్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 6,390 రూపీస్ అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 6,390 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కొల్లాం పట్టు శారీ అండి, లైట్ వెయిట్. ఓకే, ఇది కూడా మనకి 2 కలర్స్ అనేది యాడ్ చేస్తారు. ట్రెడిషనల్ కలర్స్ ఇచ్చారు. గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అది కూడా డిజైనర్ పళ్ళు.
టూ సైడ్స్ ఎడ్జెస్లో మనకి రోజ్ ఫ్లవర్స్తో సిల్వర్ జరీ యూస్ చేసి మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. సేమ్ డిజైనింగ్ మనకి మిడిల్ పార్ట్లో గోల్డ్ కలర్లో ఉంటుంది. ఇక్కడ లెంతీ బోర్డర్ ఏదైతే ఇచ్చారో ఇదే లెంతీ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్లో అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. అంటే ఫ్లవర్ అండ్ బర్డ్స్తో మనకి ఒక చిన్న బంచ్ లాగా బుటీ స్టైల్లో తీసుకున్నారు. కొంచెం ఎంటీ ప్లేస్ అనేది మనకి మిడిల్ పార్ట్లో కనిపిస్తుంది. బోర్డర్స్లో మాత్రం చాలా హెవీ లుక్ ఇచ్చారు. శారీ మొత్తం మనకి సేమ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చారండి. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కల్నేత ఇచ్చారు. తర్వాత సిల్వర్ లైన్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో గోల్డ్ కలర్, ఇక్కడ మనకి రెడ్ కలర్ లైన్స్ కూడా ఆల్టర్నేట్గా వచ్చే విధంగా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ సారీకి సేమ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. రెగ్యులర్గా మనం చూసే ఫ్లవర్స్ వచ్చేసి ఎప్పుడు కూడా మనకి పైకి కనిపించే విధంగా ఉంటాయి, అంటే పైకి ఫేసింగ్తో ఉంటాయి. కానీ ఇక్కడ మనకి రోజ్ ఫ్లవర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఇలా హ్యాంగ్ అయ్యే విధంగా డిజైన్ చేశారనమాట. రోజ్ బర్డ్స్ ఇచ్చారు, అది కూడా మనకి సిల్వర్ జరీతో ఒక ఫ్లవర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పళ్ళు అనేది రెడ్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ప్లస్ ఇట్లా లైన్స్ వైజ్గా బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 3800 రూపీస్ అండి. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3800 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నేవీ బ్లూ కలర్ కాంబినేషన్తో ఫాలింగ్ ఫ్యాబ్రిక్తో మనకి డిజైనర్ శారీ ఇచ్చారు. మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంటే శారీ నేవీ బ్లూ కలర్ ఉంది కదండి, దాంట్లో బ్యాక్గ్రౌండ్లో మనకి కొంచెం లైట్ కలర్ బ్లూ కలర్ షేడ్తో సన్నటి డాట్స్ లాగా ఇచ్చారు. దానిపైన మనకి వీవింగ్ డిజైన్ గోల్డ్ కలర్తో చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా చిన్న చిన్న బుటీస్ని మనకి లోటస్ ఫ్లవర్స్ బుటీస్ ఇచ్చారు. ఇది మనకి లంగావని స్టైల్ శారీ అండి. ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ చూసామో ఈ డిజైన్ అనేది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. పైన బోర్డర్స్ చూసినట్లయితే కనుక నేవీ బ్లూ కలర్ కాంబినేషన్కి సేమ్ కలర్తోని ఒక చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా హెవీగా అండ్ బ్రైట్గా కనిపించే విధంగా జరీ కలర్ కాంబినేషన్తో బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత ఎలాంటి డిజైన్ వచ్చిందో చూద్దాం. మనకి ఫ్లవర్స్ అనేది గోల్డ్ కలర్ తీసుకున్నారు కదా, సో గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉండే విధంగా క్రీమ్ కలర్ లో షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్, ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. శారీలో ఈ కింద బోర్డర్ ఏదైతే ఉందో మనకి కామన్గా 3 సైడ్స్ కంటిన్యూ అయిన బోర్డర్ ఇక్కడ కూడా ఇచ్చారు. ఆ తర్వాత బోర్డర్ చూసినట్లయితే కనుక నేవీ బ్లూ కలర్ షోల్డర్ పార్ట్లో ఉన్న కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. దట్టు గోల్డ్ కలర్ ఇవ్వడం వల్ల మంచిగా హైలైట్ అవుతుంది. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారు. కుచిల పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మిస్ మ్యాచ్ బ్లౌజెస్ ఎక్కువ యూస్ చేస్తున్నారండి. అంటే మనకి ఈ కలర్ అనేది శారీలో ఎక్కడ కూడా యూస్ చేయరు. కాకపోతే మనకి ఏంటంటే కొంచెం దగ్గరగా ఉండే విధంగా తీసుకుంటారనమాట. కలర్ కాంబినేషన్స్ వేరియేషన్ వచ్చే విధంగా ఇక్కడ రెడ్ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అలాగే 1 సైడ్ వచ్చేసరికి శారీలో 3 సైడ్స్ కూడా కామన్గా ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 3700 రూపీస్. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3700. నెక్స్ట్ శారీ దూపియానా శారీ అండి. దూపియానా శారీ టోటల్ శారీ అంతా కూడా మనకి చెర్రీ రెడ్ ఫ్యాన్సీ శారీ, లైట్ వెయిట్ శారీ. ఫస్ట్ మిడిల్ పార్ట్ చూద్దాం. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి చిన్న చిన్న బుటీస్ ని మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. దానిపైన విత్ కుందన్స్ కూడా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారండి. ఇక్కడ మనకి ఒకటే టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ బోర్డర్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి సన్నటి లైన్స్తో గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి కొంచెం ఎంబోజ్ లుక్ ఉండే విధంగా గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ ఉంటుంది. ఈ శారీకి సెకండ్ వైపు ఇంకా ఎక్స్ట్రా బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుందండి, కొంచెం బిగ్ సైజ్లో. ఇక్కడ బోర్డర్కి దగ్గరగా రిలేటెడ్గా ఉండే విధంగా కొంచెం బిగ్ సైజ్ తీసుకుని ఈ పైన ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ మనకి ఎక్స్ట్రా ఇచ్చారనమాట. అంటే పైన ఉన్న బుట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మిడిల్ పార్ట్లో ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఈ సెకండ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది. దానిపైన గోల్డ్ కలర్తో డిజైన్ వచ్చింది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ బోర్డర్ లో బోర్డర్ సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 2300 రూపీస్ అండి. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. సీకో శారీ లైట్ వెయిట్లో ఉంటుంది. ఈ శారీ మొత్తం కూడా బేస్ కలర్ వచ్చేసి మనకి మొత్తం బ్లాక్ కలర్ ఉంటుందండి. టోటల్
పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా మనకి పళ్ళు అనేది ఇచ్చారు. అలాగే మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక 1.5 ఇంచ్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మిడిల్ పార్ట్లో అంతా కూడా మంచి బ్రైట్గా ఉన్నటువంటి జరీతో చిన్న చిన్న బుటీస్ని మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా వచ్చే విధంగా ఇచ్చారు. ఫుల్ శారీ మనకి బుటీస్ కంటిన్యూ చేశారు. సెకండ్ వైపు బోర్డర్ చూద్దాం. సెకండ్ వైపు దర్బార్ బార్డర్ టైప్ ఇచ్చారండి. హాఫ్ దర్బార్ బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తో చక్కగా మంచిగా బ్రైట్ గా ఉంది. ఆ తర్వాత ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ కూడా మనకి పైన యూజ్ చేసిన జరీతోనే కానీ కొంచెం లెంతీగా హెవీగా కనిపించే విధంగా ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ మీద మనకి జరీతో వచ్చేసరికి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా చాలా నిండుగా ఉంది. దట్టు మనకి లైట్ వెయిట్ లో ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, బార్డర్ కూడా మనకి శారీలో ఏదైతే ఇచ్చారో కడ్డీ బార్డర్, పైన స్మాల్ సైజ్ కింద బిగ్ సైజ్ మనకి సేమ్ ఇచ్చేసారు. సేమ్ ఇచ్చారండి. కింద బోర్డర్ బిగ్ సైజ్ ఇచ్చారు, పైన మనకి స్మాల్ సైజ్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ శారీ కాస్ట్ 1650 రూపీస్ అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1650 రూపీస్కి అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఫాలింగ్ మెటీరియల్ అండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్ ఇటాలియన్ జార్జెట్. ఇటాలియన్ జార్జెట్ లైట్ వెయిట్ సారీ, వర్క్ సారీ, థ్రెడ్ వర్క్ అండి ఇది. ఓకే, ఇది ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి. మెయిన్ బోర్డర్స్ ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ కలర్ అండ్ రాణి పింక్ కలర్ తో క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు బోర్డర్. కింద పైన వచ్చేసరికి వన్ సైడ్ గోట్ వర్క్ నేవీ బ్లూ కలర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అంటే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన సేమ్ కలర్ కాంబినేషన్, అంటే ఇది పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ 2 కలర్స్ మిక్స్ ఇచ్చారు. దానిపైన చక్కగా ఒక కల్సెమ్ మోడల్లో అంటే ఒక చిన్న బాస్కెట్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అంటే నేవీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఈ ఫ్లవర్ డిజైన్ కూడా రెగ్యులర్గా ఉండే టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే విధంగా ఇచ్చారు. ఈ శారీకి కింద బోర్డర్ చూసినట్లయితే కనుక పైన మనకి రెడ్ కలర్తో 2 లైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మెయిన్ శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తోనే డిజైన్ వస్తుంది. ఫుల్ శారీ అంతా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. డిజైనర్ శారీ పైన మనకి ఏంటంటే రెగ్యులర్గా ఉండే గోల్డ్ కలర్ కాంబినేషన్ కాకుండా శారీ కలర్స్లో మిక్స్ అయ్యే విధంగా తీసుకున్నారు డిజైనింగ్ అంతా. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి స్పెషల్గానే డిజైన్ చేశారు. నేవీ బ్లూ అండ్ శారీ కలర్ 2 కలర్స్ మిక్స్ ఉంటుంది. ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ ఇచ్చారు. శారీలో ఉన్నట్లే సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ బాగుంది. టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మంచి కలర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1600 రూపీస్ అండి. ఈ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి శారీ కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మంచి అల్ట్రా సిల్క్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. లైట్ వెయిట్ శారీ. టోటల్ శారీ అంతా కూడా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి నేవీ బ్లూ అండ్ రెడ్ కలర్ తో మనకి డిజైనింగ్ ఉంటుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేవీ బ్లూ కలర్ ఇచ్చేసి దానిపైన మనకి ప్రింటెడ్ మోడల్లో లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే కనుక టొమాటో రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో సన్నటి క్రాస్ లైన్స్ లాగా 2 కలర్స్ వేరియేషన్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ చూసినట్లయితే మనకి పళ్ళులో 2 కలర్స్ కాంబినేషన్ లైన్ ఎలా అయితే ఇచ్చారో ఇక్కడ మనకి ప్రింట్ అనేది మిస్ చేసి నేవీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇంకొకటి వచ్చేసి టొమాటో పింక్ కలర్ ఇచ్చారు. అటు ఇటు మనకి బాక్సెస్ బోర్డర్. ఇక్కడ ఏంటంటే మనకి 2 కలర్స్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం జూట్ మిక్స్ ఉంటుందండి. గ్రీన్ కలర్ కాంబినేషన్ అక్కడక్కడ కూడా మనకి రైనీ లుక్ లాగా కనిపిస్తుంది కదా. ఇది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన నేవీ బ్లూ కలర్తో ఆర్టిన్ షేప్ తీసుకున్నారు. ఈ డిజైన్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. ఫుల్ శారీ అంతా ఉంటుంది. ఈ శారీకి మెయిన్ కింద బోర్డర్, పళ్ళులో మనం ఏదైతే బోర్డర్ చూసామో డిజైనింగ్ లీఫ్ వర్క్, అదే లీఫ్ వర్క్ని మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన కొంచెం లెంతీ బోర్డర్ తీసుకున్నారు. ఆ తర్వాత మనకి టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్ కూడా ఒకటి ఇచ్చారు. ఈ 2 డిఫరెంట్ బోర్డర్స్ వచ్చేసి మనకి కింద బోర్డర్లో మాత్రమే ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలా కవర్ చేశారు. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఈ శారీలో మనకి టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది కదండి. సో ఆ కలర్ కాంబినేషన్ అంటే టోటల్గా మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే కనుక స్మాల్ సైజ్ లీఫ్ వర్క్. మనం బిగ్ సైజ్ చూసాము కానీ ఇక్కడ మాత్రం మనకి స్మాల్ సైజ్ లో లీఫ్ వర్క్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1150 రూపీస్ అండి. ఓన్లీ 1150 రూపీస్ కి శారీ వచ్చేసి ఇది టోటల్ గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ జార్జెట్ మెటీరియల్. ఓకే, టోటల్ ఆల్ ఓవర్ ప్రింట్ అండి.
ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది, అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్స్ వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఇది జూట్ రా సిల్క్ జూట్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు. అది కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్తో మనకి పింక్ కలర్ అండ్ పీచ్ కలర్ మిక్స్ ఉంటుంది. పైన వచ్చేసరికి గ్రీన్ కలర్తో చిన్న గోల్డ్ వర్క్ ఇచ్చారు. ఈ శారీకి 3 sides కూడా కామన్గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా డిఫరెంట్గా మనకి ఫ్లోరల్ ప్రింట్ టైప్లో ఉంటుంది. అంటే ఫ్లవర్స్ కాకుండా మల్టీ కలర్ కాంబినేషన్ ప్రింట్. ఇక్కడ ఒక్క చోటే చూడండి, మీకు గ్రీన్ కలర్, పింక్ కలర్, పీచ్ కలర్, ఆరెంజ్, బ్లూ, అంటే ఒక చిన్న ప్లేస్లోనే మనకి ఆల్ కలర్స్ అనేది మిక్స్ చేస్తూ చాలా డిఫరెంట్గా అన్ఈవెన్గా ఉండే విధంగా డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ప్లేన్ అండి, బ్లాక్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. ఓకే, ఈ శారీలో మనకి కామన్గా ఉన్న కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఉందండి. సో ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఇది కూడా మనకి కొంచెం సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. దానికి ఏంటంటే శారీలో ఉన్నటువంటి బోర్డర్ సేమ్. ఈ శారీ కాస్ట్ 975 రూపీస్ అండి. ఓన్లీ 975 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. ఫ్యాన్సీ శారీ అండి, ఇది కూడా లైట్ వెయిట్ అండి. ఫ్యాన్సీ శారీ, యారో సిల్క్ అంటారండి దీన్ని. యారో సిల్క్. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా వితౌట్ డిజైన్తో వచ్చింది. 2 sides ఎడ్జెస్లో చూసినట్లయితే కనుక మస్టర్డ్ ఎల్లో కలర్కి మిడిల్ పార్ట్లో గోల్డ్ కలర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా చూసినట్లయితే కనుక చంద్రకాంత కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్తో ఒక 4 lines ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ అనేది ఈ శారీకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే బేస్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉంటుందండి. ఈ బ్లాక్ కలర్ అనేది మనకి కట్ వర్క్ మోడల్లో ఇచ్చారు. లోపల మనకి వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్, మొత్తం హెవీ ఫిల్లింగ్ కాకుండా సన్నటి లైన్స్ లాగా మనకి ఒక బడ్ ఇచ్చారనమాట. ఒక చిన్న చిన్న 2 leavesతో మనకి బడ్ లాగా ఇచ్చారు. ప్లస్ అదే ఆరెంజ్ కలర్తో మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఫిల్ చేశారు. ఈ శారీకి సెకండ్ వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ ఉంటుంది. పైన ఏ బోర్డర్ అయితే చూసామో అదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఫుల్ శారీ అంతా ఇలా ఆరెంజ్ కలర్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది కదా. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్ బ్లాక్ ఉంటుందండి. అంటే కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. బార్డర్ కూడా మనకి శారీలో ఏ విధంగా అయితే ఉందో బ్లౌజ్ కి సేమ్ అదే బార్డర్ ఇచ్చారు. చంద్రకాంత కలర్ బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఈ టైప్ ఆఫ్ సారీస్ లో? డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. ఓకే, ఈ టైప్ ఆఫ్ సారీస్ లో డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ సారీ కేవలం 790 రూపీస్ మాత్రమేనండి. ఓన్లీ 790 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణ 2 showrooms లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ వెరైటీ, ఇది లైట్ వెయిట్ అండి. ఇది లైట్ వెయిట్ టోటల్ ప్రింటెడ్ మోడల్ అండి. ఇది ఏంటంటే డాన్సింగ్ డాల్స్ అని కొత్తగా వస్తుందండి మెటీరియల్, లేటెస్ట్ ప్యాటర్న్. ఇది మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్ అనేది, సేమ్ టైప్ ఆఫ్ డిజైన్స్ కాకుండా ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి కొంచెం మహల్ టైప్లో డిజైన్ ఉంటుంది ప్రింటెడ్, దట్టు మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ప్రతి చోట కూడా మనకి మల్టీ కలర్. ఈ పార్ట్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్, చాక్లెట్ కలర్, మెరూన్, బ్లూ, ఇట్లా డిఫరెంట్ షేడ్స్ ఇచ్చారు. ఇక్కడ ఎడ్జ్లో చూసినట్లయితే కనుక మనకి డాన్సింగ్ డాల్స్ డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ అనేది మనకి ఇక్కడ కూడా రిపీట్ చేశారు. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో ఈ డిజైన్ అండి అసలు నిజంగా పోస్టర్ ప్రింట్ టైప్లో మనకి కనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క యాంగిల్లో ఉన్నటువంటి డాన్సర్స్ ఉన్నారు. మనకి దీనిపైన అంతా కూడా క్లాసికల్ డాన్సర్స్ డిజైన్ ఉంటుంది. పైన అంతా కూడా ఒక డిఫరెంట్ మహల్స్ టైప్, ఇక్కడ వచ్చేసరికి పర్ల్స్ టైప్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్. ఇక్కడ కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్, ఆరెంజ్, బ్లూ, మల్టీ కలర్స్ మిక్స్ చేశారు. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి చాలా డిఫరెంట్గా. ఇది వచ్చేసి ఏంటంటే మనకి షోల్డర్ పార్ట్లో కరెక్ట్గా మనకి ఇలా వచ్చే విధంగా ఇచ్చింది. అంటే మనకి ఒక 3 వేరియేషన్స్ చూపించారు. పళ్ళులో ఒక డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసరికి షోల్డర్ పార్ట్లో మనకి కొన్ని బాక్సెస్ని బ్లాక్స్ లాగా డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఇట్లా లైట్ క్రీమ్ కలర్ బేస్ పైన. కింద మళ్ళీ బోర్డర్ చూసినట్లయితే డాన్సింగ్ డాల్స్ ఇచ్చారు. మళ్ళీ కుచ్చిళ్ళ పార్ట్ చూసినట్లయితే కనుక ఇంతకుముందు మనం ఏదైతే చూసామో కింద బోర్డర్లో ఫ్లవర్ డిజైన్, అదే ఫ్లవర్ డిజైన్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి డిజైన్ వచ్చేసి శారీ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి ఇలా ప్రింటెడ్ మోడల్లోనే సపరేట్గా డిజైన్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పార్ట్ అండ్ ఫ్రంట్ నెక్ పార్ట్ ఇచ్చారు, 2 necks. అది కూడా బ్రిక్ కలర్ పైన. బ్రిక్ కలర్ అనేది కనిపించదండి, మనకి షేప్ ఇచ్చేసారు కాబట్టి ఇదే హైలైట్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? కేవలం 1150 రూపీస్ మాత్రమే. ఓన్లీ 1150 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. చాలా క్లాసీ లుక్ అండ్ డిఫరెంట్ గా కూడా ఉంది దీని మీద ఉన్నటువంటి డిజైన్ అంతా. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ సారీ వచ్చేసి ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ లైట్ సారీ. వెయిట్ ఓర్వల్ సిల్క్ అంటారండి ఇది. ఓకే, ఇది పళ్ళు పార్ట్. అది పళ్ళు పాటు. ఓకే, పళ్ళులో వచ్చేసి మనకి 3 కలర్స్ వేరియేషన్, మెరూన్, గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్. మధ్యలో చూసినట్లయితే క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ తో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. ఇక్కడ వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ పళ్ళులో చూసినట్లే ఇచ్చారు. తర్వాత మనకి 3 కలర్స్ పళ్ళులో చూసిన కలర్స్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి ఎక్కువ వీట్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా బ్లాక్ కలర్ తో స్మాల్ సైజ్ లో టెంపుల్ డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మాత్రం కొంచెం వేరియేషన్ ఉంటుందండి. ఈ బ్లాక్ కలర్ తో వేవీ టైప్ ఆఫ్ లైన్ ఇచ్చేసి ఈ టెంపుల్ డిజైన్ అనేది మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి క్లాసీ లుక్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్. అలాగే ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే చిన్న చిన్న ఒకేషన్స్ కి కట్టుకోవడానికి చాలా అందంగా ఉంటాయి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్, మెరూన్ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ తో లైన్స్ ఇచ్చారనమాట. అంటే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ ఇచ్చారు. ఇది బ్లౌజ్ పార్ట్. ఈ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ 495 రూపీస్ అండి. ఓన్లీ 495 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. గీతా కృష్ణలో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్, బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఈ సారీ వచ్చేసి మనకి ప్యూర్ 100% కాటన్ సారీ, నాగాలాండ్ కాటన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా ఈ 2 కలర్స్ తో ఇచ్చారు మిడిల్ పార్ట్. ఇక్కడ చూసినట్లయితే మనకి పళ్ళు పార్ట్ అండి. ఇది మనకి పళ్ళు పార్ట్ అంటూ సపరేట్ గా 1 మీటర్ ఇవ్వకుండా కొంచెం షోల్డర్ పార్ట్ లో కూడా డిజైన్ వచ్చే విధంగా లెంతీగానే 1.5 మీటర్ వరకు క్రాస్ లైన్స్ అండ్ డైమండ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ క్రాస్ లైన్స్ అండ్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. అంటే ఒకటే సారీలో మనకి కొంచెం వేరియేషన్ అనేది చూపించారు. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక బుటీస్ మోడల్లో వచ్చే విధంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్, ఆ తర్వాత కొంచెం హిల్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు డిఫరెంట్ గా. ఇది 2.5 మీటర్స్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే పైన చిన్న లైన్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఇచ్చారు, రెడ్ కలర్ వచ్చేసరికి కొంచెం లెంతీ ఇచ్చారు. దీనికి ఆపోజిట్ గా మనకి కింద రెడ్ కలర్ వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజ్ ఉంటుంది, ఎల్లో కలర్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారు. ఇది మనకి కొంచెం చూడడానికి లంగావని స్టైల్ డిజైనింగ్ అనేది కనిపిస్తుందండి ఈ శారీలో. ఫ్రంట్ పార్ట్ అంతా మనం చూసాం కదా, షోల్డర్ పార్ట్ అంతా. ఇక్కడ చూసినట్లయితే కనుక మొత్తం కూడా కుచిళ్ళ పార్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ మన కాంట్రాస్ట్ బ్లౌజ్. ఓకే, పైన రెడ్ కలర్ ఉంది కదండి, ఇక్కడ రెడ్ కలర్ మీద లైన్స్ ఇచ్చారు కదా, ఆ రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చి కింద మాత్రం ఇలా వైట్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు, చిన్న బోర్డర్. బాగుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 765 రూపీస్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 765 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ షోలో శాంపిల్కి ఒకటి మాత్రమే మనం కాటన్ శారీ చూస్తున్నాము. కానీ ఒకసారి మీరు గీతా కృష్ణకు వచ్చినట్లయితే కనుక కాటన్ శారీస్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. 2 షోరూమ్స్లో కూడా మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే మోహన్ రావు గారు, గీతా కృష్ణలో ఉన్న ఆల్ కలెక్షన్స్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, గీతా కృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతా కృష్ణకి విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.